గోట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎందుకు పెట్టారు సార్? అసలు సంబంధమే లేదు మూవీకి టైటిల్కి. ఇప్పుడే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ చూసిన తర్వాత నా రియాక్షను ఒక్క మీమ్ టెంప్లెట్లో చెప్పేస్తా. ఇది సేమ్ రియాక్షన్ అది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా నాకు ఇదే టెంప్లెట్ గుర్తొచ్చింది. ఎందుకంటే మూవీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక హై మూమెంట్ రాబోతోంది అని ఫీల్ అవుతాను. దాని తర్వాత ఏముండదు, డిసప్పాయింట్ అవుతాను. యాక్చువల్లీ ఈ మూవీ వస్తుందని కూడా చాలామందికి తెలియదు భయ్య. విజయ్ తలపతి సినిమా వస్తుంది అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఈ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుసు. థియేటర్స్ కూడా తెలుగు స్టేట్స్లో బుకింగ్ చాలా తక్కువ జరిగాయి. సో అఫ్ కోర్స్ హైపు తక్కువ ఉంది. ఆ ట్రైలర్ చూసాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ నిల్. నాకైతే చాలా తక్కువలో పెట్టుకొని చూసాను సినిమా, అయినా కూడా డిసప్పాయింట్ చేసింది నన్ను. యాక్చువల్లీ స్టోరీ బాగానే ఉంది భయ్య. ఈ మూవీ గురించి తలుచుకుంటే నాకు సింపతి వస్తుంది. ఎందుకంటే బాగా రాసుకున్నారు, మంచిగానే రాసుకున్నారు. బట్ కొన్ని ఫోర్స్డ్ సీన్స్ వల్ల అండ్ మూవీని 3 గంటల సేపు ల్యాగ్ చేయడం వల్ల నన్ను డిసప్పాయింట్ చేసిందేమో అనే ఒక ఫీలింగ్ నాకు. యాక్చువల్లీ స్టోరీలో మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, బాగా తీసుంటే ఖచ్చితంగా ఇంప్రెస్ చేసేది. ఈ మూవీలో ఏదైనా చూడగలిగింది ఉంది అంటే అది తలపతి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ భయ్య. అండ్ నేను చెప్పేది చిన్న తలపతి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, పెద్ద విజయ్ది. ఆయన అఫ్కోర్స్ బాగానే ఉంటాడు, ఆ ఓల్డ్ లుక్లో కూడా ఇంకా బాగున్నాడు. ఇంకా కొన్ని పోర్షన్స్లో బీజిఎం బాగానే ఉంటుంది. అండ్ స్పార్క్ అని ఒక సాంగ్ ఉంటుంది భయ్య. మూవీలో 3-4 సాంగ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. బట్ ఆ స్పార్క్ అనే సాంగ్ తప్ప మిగతా ఏమీ నచ్చలేదు నాకు. అండ్ బీజిఎం కూడా కొన్ని పోర్షన్స్లో బాగుంటుంది. అక్కడ కూడా తలపతి విజయ్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాడు, బీజిఎం వస్తుంది కాబట్టి అది ఒక హై మూమెంట్లో ఉంటుంది, చూసేయచ్చు. ఒపీనియన్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ డీఏజింగ్ టెక్నాలజీని మూవీలో వాడారు కదా. ఈ డీఏజింగ్ టెక్నాలజీ వాడి తీసిన షార్ట్స్ నాకు కొన్ని నచ్చాయి భయ్య. యాక్చువల్లీ ఈ చిన్న తలపతిని చూడగలం స్క్రీన్ పైన. యాక్చువల్లీ మూవీలో ఒక 2 గంటల సేపు ఈ చిన్న విజయ్ కనపడతాడు. బట్ అంత చిరాగ్గా ఉండదు మనకు. నేను ట్రైలర్ అవన్నీ చూసి ఈ చిన్న విజయ్ని చూడాలంటేనే చిరాగ్గా ఉంటుంది స్క్రీన్ పైన అనుకున్నా. బట్ అంత డిసప్పాయింట్ చేయలేదు. యాక్చువల్లీ బాగానే ఉన్నాయి. బట్ ఒక సీన్ ఉంటుంది భయ్య, చిన్న తలపతినే ఇంకొంచెం చిన్నగా చూపిస్తారు. నాకైతే ఆచార్యలో ఇదే షాట్ గుర్తొచ్చింది. యాక్చువల్లీ దానికన్నా వరస్ట్ ఉంది ఇది. ఈ డీఏజింగ్ వాడి తీసిన ఈ విజయ్నే చూడలేకపోతున్నాం అంటే ఇంకా కొంచెం చిన్న విజయ్ని చూపించడానికి ట్రై చేశారు. అదొక్కటి అస్సలు బాగాలేదు. ఆ సీన్ కూడా అవసరం లేదు, మరి ఎందుకు చేశారో ఏమో వాళ్ళకే తెలియాలి. ఈ డీఏజింగ్ చేసిన విజయ్లో ఒక కంప్లైంట్ ఏంటంటే ఆ జుట్టు భయ్య అస్సలు బాగాలేదు. నార్మల్గా ఆ ఫేస్ అంతా సరిపోయింది. యాక్చువల్లీ తెలుగులో చూశాను కాబట్టి నాకు డైలాగ్స్ ఆ లిప్సింక్ అంత సరిగ్గా తెలియట్లా. తమిళ్లో చూసిన వాళ్ళు చెప్పండి, ఆ డీఏజింగ్ చేసిన విజయ్ని డైలాగ్స్ అన్ని లిప్సింగ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. నాకైతే పెద్దగా తెలియలేదు తెలుగులో. నన్ను అడిగితే ఈ సినిమాని 3 గంటల సేపు తీయాల్సిన అవసరం లేదు భయ్య. ఏమో 3 గంటల సేపు తీస్తే ఏమైనా అవార్డు వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇంతసేపు అస్సలు అవసరం లే. చాలా ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో అయితే 1 అవర్ ఏం హై మూమెంట్స్ ఉండవు, జస్ట్ అలా పోతా ఉంటుంది అంతే. ఇంత ల్యాగ్ చేయకుండా కొంచెం తగ్గించి తీసుకున్నా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా అంత వరస్ట్గా అయితే లేదు భయ్య. చాలా తక్కువ హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ మిగతా సినిమా అంతా అలా చూసేయచ్చు. బట్ అంత మంచిగా కూడా అనిపించదు, జస్ట్ అలా ఉంది. కానీ వరస్ట్గా అయితే లేదు. చిన్న విజయ్ని పెద్ద విజయ్ని కలిపి ఒక మంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది భయ్య సినిమాలో, చాలా బాగుంటుంది అది. బట్ దాని తర్వాత వచ్చే సీన్స్ అన్ని పెద్ద ఎఫెక్టివ్గా అనిపించవు. క్లైమాక్స్ అయితే అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా అయిపోయింది వచ్చేస్తాం అనుకునే టైంలో ఒక సీన్ చూపిస్తారు భయ్య. అదేంటంటే పార్ట్ 2 రావచ్చేమో, దానికి ఒక చిన్న ప్రోమో లాగా చూపిస్తారు. అదేంటంటే ఇప్పుడు 2 విజయ్ని చూసాం కదా, అండ్ ఈ పార్ట్ 2 వస్తే ఒక 10-15 మంది విజయ్ని చూడాల్సి వస్తుంది. పార్ట్ 2 రావచ్చేమో, దానికి ఒక చిన్న ప్రోమో లాగా చూపిస్తారు. అదేంటంటే ఇప్పుడు 2 విజయ్ని చూసాం కదా, అండ్ ఈ పార్ట్ 2 వస్తే ఒక 10-15 మంది విజయ్ని చూడాల్సి వస్తుంది. అంతే భయ్య. మీరు ఈ మూవీ చూస్తుంటే మీ రివ్యూ కూడా కామెంట్ చేయండి. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.